మహేష్ బాబు బాగా బిజీగా ఉన్నాడు. పొద్దంతా భరత్ అనే నేను షూటింగ్ లో పాల్గొంటూ రాత్రంతా స్పైడర్ షూటింగ్ లో ఉంటున్నాడు. మరేం చేస్తాడు? ఏడాది క్రితం మొదలుపెట్టిన సినిమా ఇప్పటికీ పూర్తి కాకపోతే హైటెక్ సిటీ ప్రాంతంలో రాత్రిళ్లు స్పైడర్ కి సంబంధించిన ప్యాచ్ వర్క్ పూర్తి చేస్తున్నారు. ఈ చిన్న సీన్ పూర్తయితే టాకీ పార్ట్ మొత్తం అయిపోయినట్టే. జూలై మొదటి వారంలో ఓ మాస్ పాటను 80 డాన్సర్లతో చిత్రీకరిస్తారట. ఆ తర్వాత మిగిలుండే మరో పాటను కుదిరితే జూలై చివరి వారంలో లేదంటే ఆగస్ట్ మొదటి వారంలో షూట్ చేస్తారు. ఎటు చేసి మరో నెల రోజుల్లో స్పైడర్ షూట్ మొత్తం పూర్తయిపోతుంది. విఎఫ్ఎక్స్ వర్క్స్, 2 భాషల్లో డబ్బింగ్, ఎడిటింగ్ వర్క్ ఇంకా మిగిలే ఉంటాయి. కానీ సినిమా దసరా సీజన్ కి సిద్ధం అవడం ఖాయమని తెలుస్తోంది. తేలాల్సిందల్లా విడుదల తేదే. అయితే ఈ విడుదల తేదీ విషయంలోనే మహేష్ కి మురుగదాస్ కి మధ్య వాడి వేడి చర్చలు జరుగుతున్నాయని, ఇద్దరు ఓ పంతం మీద నిలబడ్డారని, ఎవరి పంతం నెగ్గుతుందో, ఈ గొడవ ఎప్పుడు ఆగిపోతుందో అని ఎదురు చూస్తున్నారు ప్రిన్స్ అభిమానులు. ఇంతకీ ఆ గొడవ ఏమిటి అంటే, సెప్టెంబర్ 22న సినిమాని విడుదల చేద్దామని మహేష్, కాదు సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేద్దామని మురుగదాస్. ఓపెనింగ్స్ ఎలాగో అదిరిపోతాయి. రెండో వారంలో దసరా పండుగ వాతావరణం ఉంటుంది. మొదటి రోజు నుంచే దసరా సెలవులు చేతిలో ఉంటాయని మహేష్ ప్లాన్. 27 వస్తే పండగ వాతావరణంలో ఓపెనింగ్స్ ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి. 27 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు దిమ్మ తిరిగే ఓపెనింగ్స్ వస్తాయని మురుగదాస్ ప్లాన్. మహేష్ కేమో సెలవులన్నీ కావాలి. రెండో వారంలో కూడా సినిమాకి సెలవులు ఉపయోగపడాలి. మురుగదాస్ కేమో ఓపెనింగ్స్ ఎవరు ఊహించని రీతిలో ఉండాలి. టాక్ వస్తే మహేష్ రెండో వారంలో ఈజీగా లాగేస్తాడని ఆలోచన. మరి ఇద్దరిలో ఎవరు నెగ్గుతారో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.